చేయడానికి తిరిగి కాశ్మీర్ని టూరిజానికి హెవెన్ గా చేసేదానికి చర్యలు ఖచ్చితంగా తీసుకుంటారు. అయితే సార్ అంటే పొలిటికల్ అని నాకు భారత ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ఉంది ఈ అందులో విషయంలో. ఎందుకంటే ఇది రాజకీయమైన అంశం కాదు, దేశభక్తి పూర్తిమైనటువంటి అంశం. మన దేశ అస్తిత్వానికి, మన దేశ సాంస్కృతిక స్ట్రెంగ్త్ కి సంబంధించినటువంటి ఇష్యూ ఇది. అయితే ఇందులో సార్ అంటే పొలిటికల్ ఆస్పెక్ట్కి వచ్చేప్పటికీ ఇప్పుడు ఆ ఒప్పందం మేము సీజ్ చేసుకుంటామండి. సో అఫ్ కోర్స్ ఇట్స్ నాట్ ఇన్ ఎగ్జిస్ట్ ఇన్ వోగ్ అనుకోండి, బట్ ఇఫ్ ఎట్ ఆల్ టెక్నికల్గా మనం మాడితే మన బార్డర్ లాహోర్ దాకా వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఆ రోజు 16,000 చదరపు కిలోమీటర్లు అప్పణంగా రాసి ఇచ్చేశారు కదా అప్పటి ప్రభుత్వం. నేను వ్యక్తుల పేర్లు ప్రస్తావన చేయను, ఆ ప్రధానమంత్రుల హోదాలో రాసి ఇచ్చేశారు. సో ఇప్పుడు సీజ్ చేస్తున్నా ఉన్నారు కదా, సీజ్ చేస్తున్నప్పుడు ఆ ఒప్పందం రద్దు చేసుకుంటున్నప్పుడు మనకి ఆ 16,000 చదరపు కిలోమీటర్లు మన సరిహద్దు ఇంకా లాహోర్ వరకు మనమే. అంటే అఖండ భారత్ సిద్ధిస్తుంది వాళ్ళ కోరిక మేరకు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింటే భారతదేశం యొక్క ఔన్నత్యం వేరే రకమైందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండో పాక్ వార్ జరిగినప్పుడు మన దగ్గర అనేక మంది ప్రిజనర్స్ ఆఫ్ వార్ ఉన్నారు. మనం వాళ్ళని కొంతమందిని పెట్టుకొని ఒక్కొక్క డిమాండ్ ఇవ్వండి, మనమే వాళ్ళ విమానాలను హైజాక్ చేస్తే మీ ప్రిజనర్స్ ఆఫ్ వార్ ని అలౌ చేస్తామని చేసి ఉండొచ్చు. కానీ భారతదేశం వియన్నా కన్వెన్షన్ కు అనుగుణంగా మానవతా అందరినీ రిలీజ్ చేసింది. తర్వాత జనరల్ కరియప్ప గారు రిటైర్ అయ్యాడు. ఆయన కొడుకుని పాకిస్తాన్ యుద్ధబందీగా పెట్టుకొని ఉండింది. యాహ్యా ఖాను ఈ జనరల్ కరియప్ప వారి క్లాస్మేట్స్ మిలిటరీ అకాడమీలో ట్రైనీస్. అందుకని యాహ్యా ఖాన్ ఫోన్ చేసి మీ అబ్బాయిని కాల్చిన వదిలేస్తానంటే నో, అందరితో పాటే నా కొడుకు వస్తాడు అన్నాడు. అంతటి గొప్పతనం ఉంది మన మిలిటరీ నాయకుల్లో ఉండి. అంతటి గొప్పతనం అదర్ సైడ్ లేదు. అది ఇష్యూ. ఇది ఇక్కడ ఏంటంటే గొప్పతనం బుద్ధి, ఎవరి బుద్ధి సహజంగా బాగుంది అనేది ఇష్యూ అన్నమాట. అంచేత మన కల్చర్ వేరు, మన ఆలోచన విధానం వేరు. మనం మేరు పర్వతం లాంటి వాళ్ళు. ఊరికి ఒక చిన్న రాయి వేసినంత మాత్రాన ఎంతో దృఢమైనటువంటి పర్వతం లాంటి మనకి ఏమీ కాదు ఇట్లాంటి చిన్న చిన్న సంఘటనలు. అయితే 27 మంది హతులవడం మంది చిన్న సంఘటన కాదు, ఇది అందరూ శోకించాల్సినటువంటి విషయం. బట్ స్టిల్ ఆ కారణంగా మనం ఎంటైర్ దేశాన్ని యుద్ధంలో దించకూడదు. యుద్ధం అనేది ఇరు పక్షాలకి నష్టమే. యుద్ధం కాకుండా వేరే విధానాల్లో పాకిస్తాన్కి బుద్ధి చెప్పడం అవసరం. ఆ విధానాన్ని మన భారత ప్రభుత్వ పెద్దలు చేపడతారని నేను భావిస్తున్నాను. సార్ ఫైనల్గా ఒకటి చెప్పండి, దౌత్యపరంగా సరే మన యుద్ధం అనేది మన ఆకాంక్ష కాదు, మన అభిలాష కాదు, మనం వెళ్ళాలి. కానీ మన నైజం కూడా కాదు, మన నైజం కాదు. అందుకని అంటున్నాం మన అభిలాష మన ఆకాంక్ష కాదన్నప్పుడే మన నైజం కూడా కాదు ఖచ్చితంగా. అయితే దౌత్యపరంగానైనా దీనికి ఒక ఎండ్ సొల్యూషన్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ కదా సార్. దౌత్యపరంగానైనా అంటే మనం ఏదో బెగ్గింగ్ బౌల్తో మనం అనేక సార్లు దౌత్యపరంగా గుడ్ విల్ సంబంధించి పంపించామండి. ఫర్ ఎగ్జాంపుల్ లాహోర్ బస్సు యాత్రని అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు వెళ్ళారు. ఈ మధ్య సడన్ గా ఏదో పార్టీ జరిగితే రష్యా నుంచి మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా అక్కడ సడన్ గా వెళ్ళి వచ్చారు. ఇవన్నీ దేనికి చిహ్నాలు? అరే బాబు మేము చీతుతో కలిపి మీతో భాయిల్లాగా సోదరులాగా ఉండాలని అనుకుంటున్నామని. కానీ అక్కడ వాళ్ళ బుద్ధి వక్ర బుద్ధి. వాళ్ళకి ఎంతసేపు అయినా పాకిస్తాన్ మన మతానికి ఏదో భారతదేశంలో ఏదో జరిగిపోతా ఉంది అనేటువంటి లేని భయాందోళన కలిగించి వాళ్ళు నాయకులు అవ్వడం. ఇక్కడ హిందువులు మాత్రం చంపించేందువల్ల హిందువులు ముస్లింలు భారతదేశంలో సన్నిహితంగా సహృదయంగా కలిసి ఉంటున్నారు శాంతియుతంగా. కాబట్టి ఇక్కడ మత కలహాలు సృష్టించడం మన దేశంలో ఇది మన ఆర్థిక వ్యవస్థని భంగం కలిగించడం. ఆ మధ్య చాలా కౌంటర్ ఫీట్ నోట్స్ వస్తే డిమానిటైజేషన్ లో తగ్గిపోయింది క్వైట్ గా. ఇప్పుడు మళ్ళీ 2-3 రోజుల క్రితం భారత ప్రభుత్వం హెచ్చరిక విడుదల చేసింది 500 రూపాయల నోట్లు కౌంటర్ ఫీట్ నోట్స్ వస్తున్నాయి అనేటువంటిది. ఇట్లా వాళ్ళు ఎన్ని విధాలుగా కావాల్సి వస్తే అన్ని విధాలుగా మనల్ని దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నట్టు. ఎందుకంటే అది వాళ్ళ ఉనికి, దట్ ఈస్ దేర్ ఎగ్జిస్టెన్స్, దట్ ఈస్ దేర్ లైవ్లీహుడ్. నౌ పాకిస్తానీ మిలిటరీ లీడర్స్ యొక్క లైవ్లీహుడ్ అది. ఎందుకు చేస్తున్నాడు? దొంగతనం చేస్తున్నాడు. ఎందుకు చేస్తుంటే వాడు నైజం, అది వాడు బ్రతుకుతారు. అట్లా ఇవి మనల్ని రెచ్చగొట్టడం, అక్కడ పబ్బం గడుపుకోవడం వీళ్ళ యొక్క నైజం అంతే. రైట్ సార్. అయితే ఇంకొక కీలకమైన అంశం, ఎందుకంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, లడక్ ఇలాంటివన్నీ కూడా ప్రస్తావనకు వస్తున్నాయి కాబట్టి ఒక ఆంగ్ల దినపత్రిక ప్రచురించింది. ఐ విల్ షేర్ ఇట్ విత్ యూ అండ్ మా పీసీఆర్ కూడా ప్లే చేస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్స్ భారత్ సమ్మిట్ ఇన్ తెలంగాణ యూజెస్ ఇండియా మ్యాప్ వితౌట్ పీఓజేకే, పాక్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్. సో మరి వాళ్ళు భారత్ సమ్మిట్ అని పెట్టారు. వాళ్ళు చెప్పిన దాంట్లో పీఓజేకే లేదు, వాళ్ళు చూపిస్తున్న మ్యాప్లో లడక్ కూడా లేదు.
ఇది పొలిటికల్గా నేను అడగట్లేదు సార్, ఎందుకంటే ఇది మన ఇది సార్వభౌమాధికారానికి ఇది ఇది సంబంధించిన అంశం. చెప్తాను చూడండి. వీఆర్ ఏ లివింగ్ ఇన్ యూనివర్స్ ఆఫ్ అబౌట్ 200 నేషన్స్. అందులో కొన్ని దేశాలు పాకిస్తాన్కి సన్నిహితంగా ఉంటాయి, కొన్ని దేశాలు మనకు ప్రతికూలంగా ఉంటాయి. వాళ్ళ వాళ్ళ పర్సెప్షన్ బట్టి అట్లా వేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను కూడా ఈ పహల్గామ్ అటాక్ జరిగినాక ఐ హావ్ రెడ్ ఏ రైట్ అప్ ఆన్ పహల్గామ్ అటాక్ ఇన్ ది గార్డియన్ న్యూస్ పేపర్. వాడు ఏమంటాడు, మన కాశ్మీర్ ఇండియా ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాడు, ఈ జమ్మూ శ్రీనగర్. even I too read, వాళ్ళు sir. ఏదో వాళ్ళ యొక్క దాన్ని మనం పట్టించుకోవాల్సిన పనిలే. మనం ఏమిటి, మన రాజ్యాంగం ఏమిటి, మన ఆలోచన విధానం ఏమిటి, ఎవరు పొజిషన్ లో ఉంది అనేది ముఖ్యం అన్నట్టు. ఇండియా ఆక్యుపైడ్ అని ఎట్లా అంటాడు, మనం ఏమంటాం పాకిస్తాన్ అక్కడ పార్ట్ ఆఫ్ కాశ్మీర్ ఈజ్ అండర్ ద ఆక్యుపేషన్ ఆఫ్ కాశ్మీర్ అని పాక్ అని మనం అంటాం, పిఓకే అని మనం అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జమ్మూకి వెళ్ళండి, జమ్మూ అనేది గుడిలోంచి చూసి రఘునాథ టెంపుల్ నుంచి నిలబడి చూస్తే పక్కన నది ఉంటుంది, జీలం నది. జీలం నది అవుతూనే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మిలిటరీ కనిపిస్తుంది మనకు. ఓకే, సో ఇదంతా కూడా అల్టిమేట్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ద టౌన్ ఆయన ఇది పుస్తకంలో వచ్చినట్టు క్లాష్ ఆఫ్ టూ సివిలైజేషన్స్ ఇది. అండ్ ఇంకోటి చూసారా సార్, ఇప్పుడు మన అంతర్జాతీయ సమాజం అంతా మనకి బాసటగా నిలబడింది, ఇంక్లూడింగ్ తాలిబాన్ గవర్నమెంట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. వాళ్ళు కూడా దే హ్యావ్ ఎక్స్టెండెడ్ దైర్ సాలిడారిటీ అండ్ సపోర్ట్ టు ఇండియా యాజ్ వెల్. సౌదీ అయితే ఎంతో లిబరల్, వారు ఆ రోజు సంఘటన జరిగిన రోజున ప్రధానమంత్రి అక్కడే ఉన్నారు. ఇమ్మీడియట్గా ఆయన రష్ బ్యాక్ అవుతున్న సమయంలో వారు ఇచ్చిన మోరల్ సపోర్ట్ కానీ, అదే సమయంలో ప్రపంచ దేశాల ఇచ్చిన మోరల్ సపోర్ట్ కానీ, ఐక్యరాజ్య సమితి కూడా అయితే దీనికి భిన్నంగా ఐక్యరాజ్య సమితి చేసిన ప్రకటన ఆశ్చర్యం కలిగిస్తుంది. రెండు దేశాలు సంయమనం పాటించాలి అని. సంయమనం మనం ఎప్పుడూ పాటిస్తూనే ఉన్నాం. పాటించని దేశానికి శుద్ధులు చెప్పాల్సింది పోయి మనకి శుద్ధులు చెప్పడం వెనక ఐక్యరాజ్య సమితి ఉద్దేశం ఏంటి సార్? ఐక్యరాజ్య సమితి ఈజ్ ఏ నౌ టీత్లెస్ ఆర్గనైజేషన్. అమెరికా బయటపడిపోయినాక, మనం బయటపడినాక ఏదో పెద్ద మనిషిలాగా ఇంట్లో నులక మంచం మీద ఉండే ముసలివాడు మాట్లాడుతుంటారు. ఏదో అటు ఇటు కాకుండా ఇద్దరు జాగ్రత్తగా ఉంటాడు, ఆయన గొడవ పోకుండా ఆయన చెప్పినట్టు అంతే. దానికి పెద్దగా మనం చేయాల్సిన పని లేదు, వాళ్ళ అభిప్రాయం వల్ల పెద్దగా ఒరిగేది కూడా ఏమీ లేదు. ఇది బేసిక్ గా ఏంటంటే తాలిబాన్ సపోర్ట్ చేశారు అంటే ఇది మతపరమైన ముసుగులో జరుగుతున్నటువంటి రాజకీయ అధికారానికి పాకిస్తాన్ లో జరిగేటువంటి పోరాటం. దానికి మతపరమైన ముసుగు కప్పుతున్నారు అంతే. కాబట్టే తాలిబాన్లు, ఛాందసవాదులైన తాలిబాన్లు కూడా ఇది మతపరంగా జరుగుతున్నది కాదు, ఎవడో ఒక మిలిటరీ ఆఫీసర్ పార్లకు రావాలని చేస్తున్నారని గుర్తించారు. ప్లస్ వాళ్ళకి తెలుసు ఆఫ్ఘనిస్తాన్ కి మనం అనేక సార్లు అన్ని రకాల సహాయం చేస్తున్నాం. వాడు పార్లమెంట్ భవనం మనమే కట్టించి ఇచ్చాం. మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి కాంట్రాక్టర్ వీళ్ళు కట్టారు, వాళ్ళు కిడ్నాప్ చేశారు, అయితే మీకు తెలిసే ఉంటుంది వార్తా సాధనాల్లో. లేదు ఇప్పుడు కూడా వాళ్ళకి ఏదో కొంచెం ఎసెన్షియల్ నిత్యావసరాలు అంటే ప్రధానమంత్రి మోడీ గారు పంపించారు. వాళ్ళు ఎంత ఛాందసవాదులైనా కూడా వాళ్ళకి తెలిసింది ఇది మతం కోసం జరుగుతున్నటువంటి పోరాటం, పాకిస్తాన్ చేస్తున్నటువంటి పోరాటం కాదు అని వాళ్ళకి తెలుసు, కాబట్టి మనల్ని సపోర్ట్ చేశారు.